మా జున్నుకి ఎగ్జామ్స్ అయితే అయిపోయి 1 వీక్ అయితే అవుతుంది. ఈ రోజు ఇంకా పిల్లలకైతే రిజల్ట్ అయితే ఇస్తున్నారు. అందుకని చెప్పేసి ఇంకా పేరెంట్స్ మీటింగ్, పిల్లలకి రిజల్ట్ అలాగే రెండు ఒకటే రోజు అయితే జరుగుతుంది. మేము అక్కడికి వెళ్ళేంత వరకు మాకు పేరెంట్స్ మీటింగ్ అనేది అస్సలు తెలియదు. ఇంకా రిజల్ట్ అని మాత్రం తెలుసు కాబట్టి రిజల్టే కదా వెళ్ళి తొందరగా వెళ్ళి తీసుకొచ్చేద్దామని అనుకున్నాం. ఇంటి నుంచి మేము 10:15 అట్లా బయలుదేరాము. ఇంకా మేము అక్కడికి వెళ్లే వరకే ఇంకా డెకరేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. చూడండి చైర్స్ అన్ని ఖాళీగానే ఉన్నాయి. ఇంకా మేము వెళ్ళి కూర్చున్న కొద్దిసేపటికి ఇంకా చైర్స్ అన్ని ఫుల్ అయిపోయాయి. ఇంకా ప్రోగ్రామ్ అనేది కూడా స్టార్ట్ అయిపోయింది. లడక్ లో డ్రెస్ల గురించి పట్టించుకోరు కానీ స్వెటర్స్ గురించి అయితే ఎక్కువగా పట్టించుకుంటారు. ఎందుకంటే ఇక్కడ డ్రెస్లతో పని లేదు, అసలుకి స్వెటర్స్ ఎక్కువ ఇంపార్టెంట్ అన్నట్టు. సైడ్ అయితే సన్మానించడానికి పూలమాల షాల్వా అయితే యూజ్ చేస్తాం. ఇక్కడ లడక్ స్పెషల్ ఏంటంటే వైట్ క్లాత్, ఎల్లో క్లాత్ తో మాత్రమే సన్మానిస్తుంటారు. నేను చూడడం మీద ఫస్ట్ టైం కాబట్టి నాకు చాలా కొత్తగా అనిపించింది. ఇక్కడ బుద్ధుని ఫోటో దగ్గర జ్యోతి వెలిగించిన తర్వాత ఆ స్కూల్ కి సంబంధించిన పెద్దవాళ్ళకైతే క్లాత్ తో సన్మానం అయితే చేశారు. ఇక్కడ వైట్ క్లాత్, ఎల్లో క్లాత్ రెండు క్లాత్స్ అయితే ఉన్నాయి. ఎల్లో క్లాత్ కి అయితే చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ కి అయితే ఇలాగా సన్మానం అయితే చేస్తుంటారు. వైట్ క్లాత్ తో అనేది ఇంకా నార్మల్ గా ఎవరికైనా సన్మానం అనేది చేస్తారు. ఇక్కడైతే నర్సరీ క్లాస్ నుంచి పిల్లలందరినీ ఒక్కొక్కరుగా పిలిచి వాళ్ళకి వచ్చిన రిజల్ట్ అలాగే సన్మానిస్తూ చిన్న గిఫ్ట్ అయితే ఇచ్చేసారు. ఇక్కడ పిల్లలకి రిజల్ట్ ఇచ్చే టైంలో పేరెంట్స్ కూడా వెంటనే రమ్మంటున్నారు కాబట్టి ఇంకా నేను మా జున్నుతో పాటు వెళ్ళాను కాబట్టి తన వీడియో అయితే లేదు. ఇక్కడ మీటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరికైతే ఇంకా చాయ్, సమోసా అయితే స్నాక్స్ లాగా ఇచ్చేసారు. స్నాక్స్ తినేసి మా పాప వాళ్ళ క్లాస్ రూమ్ చూద్దామని చెప్పేసి తన క్లాస్ రూమ్ లోకి అయితే వెళ్ళాను. తన క్లాస్ రూమ్ చూసిన తర్వాత అందరు పేరెంట్స్ అయితే బుక్స్ తీసుకెళ్లాలని చెప్పేసి అనౌన్స్ అయితే చేశారు. ఇంకా అందుకని చెప్పేసి బుక్స్ కూడా ఒకటేసారి తీసుకొని ఇంకా ఇంటికైతే వెళ్తున్నాము. నా చిన్నప్పుడు నేను స్కూల్ కి వెళ్ళినప్పుడు బుక్స్ అయితే ఇలాగే పట్టుకొని వెళ్లేదాన్ని. మళ్ళీ ఇప్పుడైతే అలా పట్టుకోవాల్సి వచ్చింది. ఈ తాత మమ్మల్ని చూసి జూలే జూలే అని పలకరిస్తూ వెళ్తున్నాడు. జూలే అంటే ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.